సో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. సో ముగించేద్దాము. సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. నోబడీ ఈస్ గుడ్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. Nobody is right in the world except God. Nobody is righteousness in the world, righteous man in the world except God. Nobody is holy in the world except God. దేవుడు తప్ప పరిశుద్ధుడు భూలోకంలో ఎవరూ లేరు. దేవుడు తప్ప నీతిమంతుడు భూలోకంలో ఎవరూ లేరు. దేవుడు తప్ప కరెక్ట్ గా భూలోకంలో ఎవరూ లేరు. దేవుడే కరెక్ట్, దేవుడే పర్ఫెక్ట్, దేవుడు కరెక్ట్, దేవుడే పర్ఫెక్ట్ తప్ప భూలోకంలో ఏ మనిషి కూడా పర్ఫెక్ట్. సో బైబిల్ సెలవిస్తుంది, భూలోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. మన నీతి కూడా ఆయనకు మురికి గుడ్డతో సమానము. కాబట్టి నువ్వు మనకు మనము కరెక్ట్ గా అనుకోవడం ఎలా, మనకు మనము రైట్ అనుకుంటే ఎలా, మనకు మనం ఏ తప్పు చేయట్లేదు, ఏ పొరపాట్లు చేయట్లేదు, ఏ దోషం చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు అని అనుకుంటే ఎలా. సో మనకు మనము జ్ఞాని అనుకోవద్దు, మనకు మనం తెలివి కల్ల వాళ్ళం అని అనుకోవద్దు. దేవుడి దృష్టికి మనం చాలా తగ్గించుకోవాలండి. ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. ఆ గర్వపు మనస్సుని దేవుడు హ్యాండిల్ చేయలేడు, గర్వపు హృదయాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. సో నేను జ్ఞానిని కదా నువ్వు అనుకున్నావంటే నీ లోపల గర్వం వచ్చినట్టు. నేను కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను ఆలోచించేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నా క్రియలే కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు మనము గర్విష్ఠులాగా దేవుడి దృష్టికి కనపడతాం. ఇంకా దేవుడి దృష్టికి మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పొరపాట్లు, ఎన్నో లోపాలను కలిగి ఉన్నాము. కానీ ఆయన కృపను బట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనకు మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు తగ్గించుకోవాలి. సో వీఆర్ నాట్ వర్తి, చెప్తున్నాను కదా, మనకంటే జ్ఞానవంతులు భూలోకంలో ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళు డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. సో మనకంటే తెలివి కల్ల వాళ్ళు భూలోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. మనకంటే గొప్ప వాళ్ళు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూలోకంలో, వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. కానీ కొంతమందికి కొంచెం జ్ఞానం రాగానే మీడిసి పడతారు, కొంత సంపాదించగానే ఎగిసి పడతారు. అందుకే అన్ని ఉన్న ఆకు అక్కడే అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుందట. సో మనందరం కూడా ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత సేవ చేసినా కూడా తగ్గించుకొని ఉండాలి, హంబుల్ అయిపోవాలి. సో డౌన్ టు ఎర్త్ నేచర్ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా గొప్పగా హెచ్చిస్తాడు. సో అందుకే నీ జ్ఞానాన్ని బట్టి మనం మురిసిపోవద్దు, మన తెలివిని బట్టి మనం మురిసిపోవద్దు, మనకున్న ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేనిని బట్టి మురిసిపోవద్దు. మనం మురిసిపోవాల్సిందల్లా దేవుడు మన జీవితంలో ఉన్నాడని. సో ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మ, ఈ లోపాలు సరి చేసుకుంటే మనకు గొప్ప ఆశీర్వాదము, ముందున్న ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. మనం లోపాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించలేడు. మన లోపల ఉన్న లోపాలను తీసివేసిన తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు. సో ఎన్నో ఎన్నో చెప్తున్నాడు దేవుడు. సో అందుకే నెవర్ సే నేను చేశాను ఇది, నా వల్లనే ఇది జరిగింది, నా వల్లనే వాళ్ళు పెళ్లి జరిగింది ఎప్పుడు అనొద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఒకరికి సహాయం చేయడం కూడా ఒక గిఫ్ట్ అండి, అది అందరికీ ఉండదు. సో కొంతమందికి సహాయం చేసే గిఫ్ట్ ఉంటది ఇతరులకు, ఆ గిఫ్ట్ దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఎప్పుడు కూడా ఒకరికి సహాయం చేసి మళ్ళా ఎత్తేయద్దు. సాయం చేసావు వదిలేసేయి, దేవుడికి వదిలేసేయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లోపాలు మన లోపల ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా కడిగి వేస్తున్నాడు దేవుడు, కడిగి వేస్తున్నాడు. సో జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, తెలివి కలవాడుగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు తప్పించి ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, దేవుడు తప్పించి ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేడు, దేవుడు తప్పించి ఏ ఒక్కరు కూడా రైట్ లేడు. ఒకవేళ నీ ముందు గాని ఎవరైనా నేను కరెక్ట్, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధ అంటే వాడు అబద్ధికుడు, అపవాది సంబంధి. సో అందుకే మనం కూడా ఎక్కడ కూడా నీతిమంతుని, పరిశుద్ధుని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లోపాలను నువ్వు సరి చేసుకో, నీ లోపాలను నువ్వు గుర్తించు, ఫస్ట్ గుర్తించి సరి చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో దేవుడు క్యారెక్టర్ చూస్తాడండి ఎప్పుడైనా, క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్, స్వభావాన్ని చూస్తాడు దేవుడు. సో ఆ స్వభావాన్ని తగ్గట్టుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మంచి స్వభావం కలిగి ఉండాలని కోరుకుందాము. సో మనకు మనము తగ్గించుకుందాము, మనకు మనము గర్వాన్ని చూపించకుండా, మనకు మనము తెలివి అని అనుకోకుండా, నాకు నేను కరెక్ట్ అని అనుకోకుండా, మనందరము కూడా
తగ్గించుకుందాం. కొంతమంది చాలా మందిని నేను చూశాను. ఈ భూలోకంలో అందరూ తప్పే. నేను ఒక్కదాన్నే కరెక్ట్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భూలోకంలో అందరూ మాట్లాడే మాటలు తప్పు. నా మాటలే కరెక్ట్. అందరూ రా అందరూ అందరూ గూడా ఆలోచించే విధానం తప్పు. నా ఆలోచించే విధానమే రైట్. సో వాళ్ళు అతి మూర్ఖులండి. అతి మూర్ఖులండి. ఎప్పుడైనా కూడా మనల్ని మనము పొగుడుకోవద్దు. మనల్ని చూసి, మన జ్ఞానాన్ని చూసి, మన తెలివిని చూసి ఇంకా 10 మంది పొగిడేలాగా చేసుకోవాలి. పొగిడేలాగా బ్రతకాలి. సో, అందుకే క్యారెక్టర్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, చాలా మంది పడిపోతున్నారు ఇలాంటి విషయాలలో. సో, చాలా మంది సెల్ఫ్ డబ్బా ఒకరితో పొగిడించుకోవడం అంటే చాలా ఇష్టము. సో, అది కరెక్ట్ కాదండి. దేవుడి దృష్టికి అసహ్యమైనది ఏంటిదంటే గర్వం అండి. గర్వము దేవుడి దృష్టికి చాలా అసహ్యమైనది. సో, అండ్ దేవుడి దృష్టికి వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్ అంటే చాలా ఇష్టమండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టమండి. కానీ కొంచెం ఎదగగానే మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కొంచెం సంపాదించగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు. కొంచెం సేవ చేయగానే మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాబట్టి నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. చూద్దాము. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా చూసారా మనందరము దేవుడి దృష్టికి చిన్న పిల్లల లాంటి వాళ్ళమే అండి. మన ఇంట్లో మన పిల్లలుంటారు. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. వాళ్ళు మనకు విరోధంగా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేస్తుంటా ఉంటారు. సో మనం గూడా దేవుడి దృష్టికి చిన్న పిల్లలు లాంటి వాళ్ళమే అండి. దేవుడి దృష్టికి మనం ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేస్తున్నాము. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని చూసారా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకోండి. ఒకరికొకరు హానర్ చేసుకోండి. ఒకరి ముందు ఒకరు తగ్గించుకోండి. కానీ ఒకరి ముందు ఒకరు హెచ్చించుకోకండి. మిమ్మల్ని అలంకరించుకోనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సో దేవుడు అహంకారులను ఎదిరిస్తాడండి. నేనే గ్రేటు అది అహంకారము. నేను చెప్పిందే కరెక్ట్ అదే అహంకారము. నేను చేసేదే రైట్ అది అహంకారము. నేను మాట్లాడేదే కరెక్ట్ అది అహంకారము. సో నేనే కరెక్ట్, నేనే రైట్, నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుని, నేనే పవిత్రుణ్ణి, నేనే కరెక్ట్ నేనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నావా? అది అహంకారం కిందికి వస్తది. అలాంటి అహంకారులను దేవుడు పక్కకు పెట్టేసి ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ మీద దేవుడు కృపను అనుగ్రహిస్తాడట. కృపను అనుగ్రహిస్తాడు. సో అందుకే నిన్ను నువ్వెప్పుడు పొగుడుకోకు. అది గర్వం కిందికొస్తది. సో నిన్ను నువ్వు గ్రేట్ అనుకోకు. అది గర్వం కిందికొస్తది. నువ్వెంత మంచిగా ఉన్నా కూడా, నువ్వెంత సంపాదించినా కూడా గివ్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. నువ్వు బాగా అందంగా ఉంటావు. అంటే దేవుడి వల్లనే ఇది సాధ్యము. అంటే నేను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇలా ఉన్నానండి. దేవుడి యొక్క కృప చూసారా దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో అది దేవుడి యొక్క కృప వల్లనే. ఆ కృప మీద ఆధారపడు. ఆ కృపకు థాంక్స్ చెప్పేసేయ్. సో నిన్ను నువ్వు దేవుడి ముందు నల్లిఫై చేసుకో. నిన్ను నువ్వు దేవుడి ముందు తగ్గించుకో. నిన్ను నువ్వు దేవుడి ముందు నాది ఏది లేదు సర్వము నీదే ప్రభువా. అంటే దేవుడితో ఉన్నప్పుడే మనకు సమస్తము సాధ్యము అని అలా అనుకోవాలి ఎప్పుడైనా కూడా. తగ్గించుకోవాలి ఎప్పటికైనా. తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. నువ్వెంతగా తగ్గించబడితే అంతగా హెచ్చించబడతావు. తగ్గించుకోలేకపోతే నీ హృదయంలో ఏమున్నట్టు? అహంకారం ఉన్నట్టు. సో అహంకారం ఏం చేస్తుంది? దీనులను దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. దీనులకు కృప అనుగ్రహిస్తాడట. దేవుడు తగిన సమయంలో మిమ్ము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము. సో ఇది ఎలా హ్యాండిల్ చేయాలంటే అండి, చాలా మంది మనల్ని పొగుడుతారు. సో ఆ పొగుడుతలను మనం తీసుకోవద్దు ఎప్పుడైనా కూడా. దేవుడికే అప్పచెప్పాలి అవన్నీ కూడా. సో చాలా మంది విమర్శిస్తారు. ఆ విమర్శలకు మనం బాధపడొద్దు. పొగిడారని పొంగిపోవద్దు. విమర్శించారని మనం కృంగిపోవద్దు. గుర్తుపెట్టుకోండి. స్టేబుల్ గా ఉండాలి. నువ్వేంటేంటిదో నీకు తెలిస్తే చాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు మనందరినీ కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హంబుల్ గా ఉండండి. నేనే గ్రేట్ అన్నావు అనుకోండి, అహంకారం వచ్చినట్టు. దేవుడు అలాంటి ఆలోచనను కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడండి. నేను గ్రేట్ అనే ఆలోచన, నేను కరెక్ట్ అనే ఆలోచన, నేను రైట్ అనే ఆలోచన దేవుడికి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన లా వేరు, మన లా వేరు. ఆయన స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు. వీఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు గాడ్ స్టాండర్డ్స్. వీఆర్ లివింగ్ అకార్డింగ్ టు అవర్ స్టాండర్డ్స్. మన స్టాండర్డ్స్ ప్రకారమే మనము ఏంటిది లీవ్ చేస్తున్నాము, నివసిస్తున్నాము. మనం దేవుడి స్టాండర్డ్స్ లో నివసించాలి. దేవుడి స్టాండర్డ్స్ లో మనం ఎదగాలి.
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేయుటకై చూద్దాము లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సో ఇక్కడ చూద్దాము, ఒక సందర్భంలో ఒక ఇద్దరు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిన వచనమే. సో ఇక్కడ ఇద్దరు ఎలా ప్రేయర్ చేస్తున్నారో చూద్దాము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. సో ప్రేయర్ చేయడానికట ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయుడు. పరిసయుడు అంటే దేవుడు సేవ చేసే సేవకుడు. ఒకరు సుంకరి. సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు. సో ఇద్దరు వెళ్ళారు. ఇందులో సేవకుడు పరిసయుడు గొప్పవాడు, సుంకరి ఏంటిది కొంచెం తక్కువ స్థాయిగా ఉన్నవాడు, పన్ను వసూలు చేసేవాడు. సో చూద్దాము. పరిసయుడు నిలువబడి సో పరిసయుడు అంటే దేవుడి సేవకుడు, శాస్త్రుడు, దేవుడి యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ నిలువబడి నేను చోరులను, అన్యాస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, చూసారా అండి, నేనేం దొంగను కాదు, నేనేం అన్యాస్తున్నాను కాదు, నేనేమి వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందునకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. చూసారా అండి, ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడు. నేను పరిసయుడు, నేను దొంగను కాదు, నేను అన్యాయస్తుని కాదు, వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండకుండా, అంటే ఏ తక్కువ స్థాయిలో కాకుండా మంచి స్థాయిలో ఉన్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో తనకు తాను గ్రేట్ అని అనుకుంటున్నాడు. తనకు తానుగా నేనే దొంగతనం చేయలేదు అనుకుంటున్నాడు, నేనేం అన్యాయం చేయలేదు అనుకుంటున్నాడు, నేనేమి వ్యభిచారం చేయలేదని మనసులో అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో తనకు తానుగా డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడు. నేను రైట్ అని, నేను కరెక్ట్ అని, నేను పర్ఫెక్ట్ అని, నేను నీతిమంతునని, నేను పరిశుద్ధని, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. సో దేవుడి దగ్గర వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. చూసారండి, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. సో చూసారా, 10వ వంతు చెల్లించాను. నువ్వు 10వ వంతు చెల్లించినంత మాత్రాన నువ్వు నీతిమంతుడివి కాదు. నువ్వు వారానికి 2 మార్లు ఉపవాసం చేసినంత మాత్రాన నీతిమంతుడివి కాదు. నువ్వు కూడా చోరులలో, అన్యాస్తులలో, వ్యభిచారులలో ఉన్నదందుకు నువ్వేమి నీతిమంతుడవు కాదు. సో ఇలా అంటే తనకు తానుగా హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నేను నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను, నేను ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు, ఎవరి దగ్గర మోసం చేయట్లేదు, ఎవరి దగ్గర అన్యాయం చేయట్లేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పవిత్రంగా ఉన్నానని తనలో తాను ఎలా ప్రార్థిస్తున్నాడండి? గర్వంతో ప్రార్థిస్తున్నాడు. తనను తాను హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు. సో మనసులో ఇలా ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరి దూరంగా నిల్చుండి చూడండి, రెండో వాడు ఎలా ప్రార్థించినాడు. ఆకాశము వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినై నన్ను కరుణించమని పలికెను. సో సుంకరి పన్నులు వసూలు చేసేవాడు. ఆకాశం వైపు కనులెత్తి ధైర్యము చాలక, చూసారా, నేను పైకెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలక రొమ్ము కొనుచు దేవా నేను పాపినై కరుణించమని పలికెను. సో చూసారా అండి, నేను తప్పులు చేస్తున్నాను, నేను పొరపాటుని, నేను పాపిని, నేను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. మొదటి వాడేమో గర్వంతో ప్రార్థిస్తున్నాడు, రెండో వాడేమో తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. సో ఆ మొదటి వాడేమో నాకు నేను కరెక్ట్ అనుకుంటున్నాడు, నాకు నేను రైట్ అనుకుంటున్నాడు. కానీ రెండో వాడేమో నేను కరెక్ట్ కాదు ప్రభువా, నేను రైట్ కాదు ప్రభువా, నేను పాపిని ప్రభువా అని కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, చూసారా అండి, దేవుడి ముందు ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే నీతిమంతుడు అండి. ఈ రోజు నువ్వు గ్రేట్ అనుకుంటున్నావా, నేను కరెక్ట్ అనుకుంటున్నావా, అయితే నీ లోపల నీతి లేదు, నీ లోపల గర్వం ఉందనే అర్థము. సో అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. చూసారా అండి, చూసారా, ఇద్దరు చూడండి, ఈ యొక్క సందర్భం వల్ల అతడు అవినీతి పరుడైపోయాడు. ఓకే, దశమ భాగం ఇస్తున్నాడు, కానీ గర్వం ఎందుకు రావడం? ఓకే, వారానికి 2 సార్లు ప్రార్థించడం, ఉపవాసం ఉంటున్నాడు, గర్వం ఎందుకు రావడం? ఓకే, రోజుకి ఏంటిది అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, మోసం చేయట్లేదు అని అనుకుంటున్నాడు. సో ఎందుకు గర్వం రాకడం? కానీ ఇక్కడ దేవుడి ముందు ఎవరు నీతిమంతుడు? ఏ తప్పు చేయకున్నా కూడా నేను కరెక్ట్ అనుకున్న వాడేమో అవినీతి పరుడయ్యాడు. అన్ని తప్పులు చేసి ఆ తప్పులన్నింటిని ఒప్పుకున్నవాడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. చూసారా అండి, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా, అంటే మనసులో కూడా నీ ఆలోచన రావద్దు, నేను గ్రేట్ అనే ఆలోచన రావద్దు, నేను పర్ఫెక్ట్ అనే ఆలోచన రావద్దు, నేను రైచస్ మ్యాన్ ని, రైచస్ ఉమెన్ అనే ఆలోచన రావద్దు, హోలీ మ్యాన్ ని, హోలీ ఉమెన్ అని అలా ఆలోచన రావద్దు. ఆ పరిసయ్యుడికి
ఆలోచన వచ్చేసింది, నేను రైట్ అనుకున్నాడు. సో ఇప్పుడు దేవుడి ముందు ఎవరు తగ్గించుకొని ప్రార్థించిన వాడు, అయ్యా నేను ఏమీ లేదు, నేను జ్ఞానిని కాదు, నేను తెలివిని కాదు, నేను మంచివాణ్ణి కాదు, నేను పాపినని అనుకుని తగ్గించుకొని ప్రార్థించిన వాడైతే ఏమయ్యాడు? నీతిమంతుడుగా మార్చబడ్డాడు. అదే తగ్గించుకోకుండా ప్రార్థించిన వాడైతే అవినీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడనియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుని చెప్పాను. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోకు, అది గర్వానికి సాదృశ్యం. తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును. ఇప్పుడు ఇక్కడ ఈ పరిసయుడేమో గొప్ప సేవకుడు, గర్వంతో ప్రార్థించాడు. సో అతను ఏమయ్యాడు? తగ్గించబడ్డాడు. సో ఈ సుంకరేమో తక్కువ స్థాయి వాడు, తగ్గించుకొని ప్రార్థించాడు, హెచ్చించబడ్డాడు. ఇప్పుడు దేవుడి దృష్టికి ఎవడు గొప్పవాడయ్యాడు? సుంకరి గొప్పవాడయ్యాడు, అంటే పాపం చేసిన వాడు గొప్పవాడయ్యాడు. అందుకే నీకు నువ్వు రైట్ అనుకున్న ప్రతిసారి కూడా దేవుడి ముందు నువ్వు దేవుడి ముందు నీకు స్థానం కోల్పోదాం. దేవుడికి ఇష్టం ఉండదండి మనల్ని మనం పొగడుకోవడం. సెల్ఫ్ డబ్బా అంటే దేవుడికి ఇష్టం ఉండదు. గర్వపు హృదయం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. మనల్ని మనం హెచ్చించుకోవడం దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమంది డబ్బులు ఇచ్చి మరి పొగిడించుకుంటారు, అది దేవుడికి ఇష్టం ఉండదు. సో వీఆర్ నాట్ వర్తీ టు టేక్ గాడ్స్ ప్రైజెస్ అండి. మనము పొగడ్తలకు అర్హులము కాదు, పూజలకు అర్హులం కాదు. పొగడ్తలకు యేసు ప్రభు వారు ఒక్కడే అర్హుడు, పూజలకు యేసు ప్రభు వారు ఒక్కడే అర్హుడు. సో ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ మోసం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఏ ఏ ఏ ఏ చెడు కూడా చేయలేదు, ఏ పవిత్ర కార్యము చేయలేదు. సో ఆయననే అంత తగ్గించుకొని ఉంటే మనము ఎంతో మందిని అన్యాయం చేశాము, ఎంతో మందిని మోసం చేశాము, ఎన్నో అబద్ధాలు ఆడాము, ఎన్నో రకాలుగా మనం తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేశాము. కానీ మనం తగ్గించుకోలేకపోతున్నాము. ఏ తప్పు చేయని యేసయ్యనేమో చాలా తగ్గించుకొని ఉంటే అన్ని తప్పులు చేస్తున్నాం, మనము ఇంకెంత తగ్గించుకొని ఉండాలి. సో అందుకే నువ్వు ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను హెచ్చించిన కొద్ది నువ్వు తగ్గించుకుంటావో ఇంకా హెచ్చించబడతావు. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. చాలా మంది నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. సో అది తప్పు. ఎప్పుడు కూడా అలా మాట్లాడద్దు. అది దైవ కార్యం, అంతే. దేవుడే చేస్తున్నాడు అద్భుతాలు. చాలా మంది కూడా సేవకులు నేను వాక్యం బోధిస్తే బాగుంటుంది. సో నో, దేవుడే బోధిస్తున్నాడు వాక్యము. అన్ని విషయాలలో అన్ని వేళలా దేవుడికే గ్లోరీ ఇవ్వాలి, దేవుడికే మహిమనివ్వాలి. చాలా మంది నీకు తెలివి బాగుందంటే ఈ దేవుడు ఇచ్చాడండి తెలివి, ఈ తెలివి ఇస్తేనే నాకు జరిగింది, ఈ దేవుడు నాకు ఐడియా ఇస్తేనే నేను ఇది కనుగొన్నాను, దేవుడు నాకు ఈ ధనం ఇస్తేనే నేను సంపాదించగలిగాను, దేవుడు నాకు ఈ శక్తి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టే నేను ఇలా ఈ స్థితిలో ఉన్నాను. అంతా దేవుడికే మహిమ కలుగును గాక, అంతా దేవుడి కృప వలన ఇలా ఉందని తగ్గించుకో. నీ హృదయంలో కూడా గర్వం రానియకు, నీ మనసులో కూడా నేను గ్రేట్ అనుకోకు. అందుకే నేను అలాగే అనుకుంటాను, ఐఎమ్ నాట్ వర్తీ టు టచ్ యువర్ ఫీట్. నేను యేసయ్య పాదాలు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఆయన చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు. చూసారా, యోహాను ఒకటే అంటాడు, ఆయన సేవకుడై ఉండి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నేను ఆయన చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదని తగ్గించుకుంటాడు. చాలా మందికి గర్వము, నేను మందిరాలకు డబ్బులు ఇస్తున్నానన్న గర్వము. సో దేవుడు యాక్సెప్ట్ చేయడు, గర్వంతో ఇచ్చే దానిని యాక్సెప్ట్ చేయడు. చాలా మందికి గర్వము, దేవుడు సేవకు కానుకలు ఇస్తున్నానని యాక్సెప్ట్ చేయడు. నువ్వెంత తగ్గించుకొని ఇస్తే దేవుడు అంతగా నీ ఆఫరింగ్స్ ని యాక్సెప్ట్ చేసి నీ ఆఫరింగ్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేస్తాడు. సో అందుకే తగ్గించుకో. సో నిన్ను నువ్వు పొగొడుకోకు, అది గర్వానికి సాదృశ్యము. నిన్ను నువ్వు హెచ్చించుకోకు, అది గర్వానికి సాదృశ్యము. నువ్వెంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప సేవ చేసినా కూడా నువ్వు ఎంతగా హంబుల్ గా ఉంటే అంతగా దేవుడు హెచ్చిస్తాడు. అందుకే నాకు నేను జ్ఞానిని అనుకోకు, నాకు నేను తెలివి కలవాడిని అనుకోకు, నాకు నేను రైట్ అనుకోకు, నాకు నేను కరెక్ట్ అనుకోకు. సో అన్ని విషయాలలో దేవుడికే స్తుతి చెల్లించు, తగ్గించుకో. ఎప్పుడు కూడా నేను పాపిని కాదు, నేను మంచివాణ్ణి, నేను కరెక్ట్, నేను పర్ఫెక్ట్, నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు. నెవర్ సే. మనం దేవుడు చిట్టాలు ఓపెన్ చేస్తే మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో ప్రతిరోజు అన్ని తప్పులు, అన్ని పొరపాట్లు చేస్తున్నాము. సో ఇక్కడ ఇద్దరిట్లో ఎవరు నీతిమంతుడు? ఎవరైతే తనను తాను రిక్తుడుగా చేసుకుంటారో, తనను తాను నల్లిఫై చేసుకుంటాడో, తనకు తాను జీరో చేసుకున్నాడో దేవుడి దృష్టికి వాడే గ్రేట్ అయ్యాడు. ఎవడైతే తనకు తాను హెచ్చించుకున్నాడో, తనకు తాను కరెక్ట్ అనుకున్నాడు, తనకు తాను హీరో అనుకున్నాడు, తనకు తాను రైట్ అనుకున్నాడు, తనకు తాను పర్ఫెక్ట్ అనుకున్నాడు, వాడు దేవుడి దృష్టికి అవినీతిమంతుడయ్యాడు. సో చూసారా అండి, ఇప్పుడు ఎవరి ప్రార్థన దేవుడికి నచ్చింది?
సుంకరి ప్రార్థన. తగ్గించుకో, గర్వం వద్దు, అహంకారం వద్దు, ఆ పొగరు వద్దు. సో నేను ఏ తప్పు చేయలేదన్నా అదంతా ఒక ఫోబియాలో ఉన్నాం మనము. సో ఇంకొక సందర్భం చూద్దాం. 8వ అధ్యాయం, యోహాను 8వ అధ్యాయం 1వ వచనము. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా, యేసు ప్రభువారు రాత్రంతా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు. సో శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? ఆ దేవుడు సేవ చేసేవాళ్ళు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. సో శాస్త్రులు పరిసయ్యుల యొక్క బాధ్యత ఏంటిది? వాక్యం బోధించాలి, తప్పు చేసిన వాళ్ళను సరి చేయాలి, తప్పులో ఉన్న వాళ్ళందరినీ ఖండించి వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలి. అయితే వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారట. వాళ్ళ పని ఏంటిదండి? దేవుడి సేవ చేయాలి, వాక్యం బోధించాలి, ఇతరుల గురించి ప్రార్థించాలి. కానీ తప్పు చేసే వాళ్ళను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టడం వాళ్ళ యొక్క ఉద్దేశము కాదు, వాళ్ళ యొక్క పని కాదు. సో ఆమె మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడేను. చూసారా అండి? ఆమె ఎవరో వ్యభిచారం చేసిందని వాళ్ళు తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి అందరిలో ఏం చేస్తున్నారు? బదనాం చేస్తున్నారు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. సో ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలనేది మోషే ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. ఆయనను నీవేమని చేయుచున్నావని ఆయనను అడిగిరి. అయితే మరి నువ్వేం చెప్తున్నావు అని అడుగుతున్నారు. ఆయన మీదము నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగా అడిగిరి. చూసారండి? ఆయన మీద నేరం మోపాలని, ఆయన మీద శోధించాలని ఈయన అడుగుతున్నారు. ఆ పరిసయ్యులు, శాస్త్రయులు ఎవరు? దేవుడు సేవ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క పని ఏంటిది? దేవుడు సేవ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఇతరులను, ఇంకో సేవ చేస్తున్న సేవకుడి మీద ఏం చేస్తున్నారు? రాళ్ళు విసురుతున్నారు, మోసం చేయాలని, ఆయనను నేరం మోపాలని చూస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఏ రైట్. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఒకవేళ యేసయ్య ఏమైనా తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఆడ పరిసయ్యులు వాళ్ళ పని వాళ్ళు చేయడం మొదలు పెట్టేసి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి మధ్యలో పెట్టి నిలబెట్టి తప్పు చేసిందని యేసయ్య దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. ఒకవేళ యేసయ్య ఏమైనా తప్పు చెప్తే శోధించాలని అడుగుతున్నారు. అందుకు యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, సో పట్టువదలకు అడుగుతున్నారు, ఏం చేయాలి, ఏం చెప్తావు అని. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని వారితో చెప్పి. చూసారా అండి? యేసు ప్రభు వారు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని వారితో చెప్పాడు. సో పాపం లేని వాడు ఒక్కడు కూడా లేడు. సో వాళ్ళ లోపలనే చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ళ పొరపాట్లు ఉన్నాయి, వాళ్ళ లోపలనే చాలా దోషాలు ఉన్నాయి, చాలా పాపాలు ఉన్నాయి. కానీ పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి నింద వేస్తున్నారు, నేరం మోపాలని చూస్తున్నారు. దానిని కాక యేసు ప్రభు వారి మీద నేరం మోపాలని ఆలోచిస్తున్నారు. చూసారా అండి? మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపం చేసే వారిని ఎప్పుడు కూడా మనము వెక్కిరించొద్దండి. ఎందుకంటే మనం కూడా ఎన్నో పాపాలు చేసాం. మన పాపాలు మనకు కనపడాయి, మన దోషాలు మనకు కనపడాయి. ఇతరుల పాపాలు, ఇతరుల దోషాలు అయితే కనపడతాయి. సో ఆయన ఏమంటున్నాడు? మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని వారితో చెప్పి మరల వంగి నేల మీద రాయచుండను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. చూసారా అండి? ఒక్కడు కూడా పాపం చేయని వాడు భూలోకంలో ఒక్కడు కూడా లేడు. కానీ వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లు ఉన్నాయని, వాళ్ళు కూడా పాపం చేశారని వాళ్ళు గ్రహించలేకపోయారు ఈ సందర్భం వరకు, యేసు ప్రభు వారు చెప్పే వరకు కూడా. సో అప్పటి వరకు కూడా శాస్త్రులు, పరిసయ్యులు కూడా మేము కరెక్ట్ గా ఉన్నాము, మేము ఏం పాపం చేయట్లేదు, మేమేం దోషం చేయట్లేదు, మేమేం పొరపాట్లు చేయట్లేదని అనుకున్నారు. కానీ ఆ స్త్రీ మీద నేరం మోపాలని చూసినప్పుడు, రాళ్ళు వేయాలని చూసినప్పుడు, సో యేసు ప్రభువారు అడ్డుకొని మీలో పాపం లేనివాడు, దోషం లేనివాడు ఆమె మీద రాయి వేయమన్నప్పుడు ఏ ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. ఎందుకంటే భూలోకంలో అందరూ కూడా పాపులే, అందరూ కూడా నేరం చేసిన వాళ్ళే, అందరం కూడా అబద్ధాలాడిన వాళ్ళమే, అందరం కూడా అన్యాయము, అక్రమం చేసిన వాళ్ళమే. నువ్వు అలా చేసి తగ్గించుకోలేదనుకోండి, దేవుడి దృష్టికి అసహ్యము. సో మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా
వాళ్ళ తప్పులు దొరకబట్టలేకపోయారు, వాళ్ళ లోపలనే పాపం ఉందని గ్రహించలేకపోయారు. కానీ యేసుప్రభు వారు చెప్పేసరికి వాళ్ళ పాపము వాళ్ళకు గుర్తు వచ్చింది, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకు గుర్తొచ్చింది. అప్పటిదాకా వాళ్ళ పాపము, వాళ్ళ తప్పులు, వాళ్ళ దోషాలను పక్కకు పెట్టుకొని ఆ స్త్రీ మీద మోపాలని చూశారు, ఆ తప్పుని, ఆ పొరపాటుని, ఆ పాపాన్ని. కానీ ఎవరు కూడా వేయలేకపోయారంటే చూసారా, అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అందుకే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఒకడైనా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళను క్రిటిసైజ్ చేయొద్దు, ఎందుకంటే మన లోపల కూడా తప్పులు ఉన్నాయండి. ఎవరైనా ఏమన్నా పాపం చేస్తే విమర్శించొద్దు, మనం కూడా ఏదో ఒక విషయంలో పాపం చేసిన వాళ్ళమే. అందుకే ఎవరిని కూడా విమర్శించొద్దు, ఎవరిని కూడా దూషించొద్దు. పడిపోయిన వాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. సో ఆ స్త్రీ వ్యభిచారం చేసింది, దేవుడే చూసుకుంటాడు, దేవుడే క్షమిస్తాడు. సో చూసారా, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండను. చూసారా, దేవుడు మధ్యవర్తిగా ఉండి ఆమె తప్పు చేసి పాపం చేసిన ఆమెను కాపాడుకుంటున్నాడు, మధ్యవర్తిగా ఉండి కాపాడుతున్నాడు. సో దేవుడు కూడా ఎవరైనా పడిపోతే ఆ పడిపోయిన వాడిని దేవుడు వదిలేడండి, మధ్యవర్తిగా ఉండి ఆయన పైకి లేబెడతాడు. అందుకే పడిపోయిన వాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అందుకే పడిపోయిన వాళ్ళని ఎప్పుడు చూసి కూడా మనం నవ్వొద్దు, పాపిని చూసి ఎప్పుడు కూడా మనం పాపిని అనొద్దు. దేవుడే కాపాడుకుంటాడు, దేవుడే మధ్యవర్తిగా పనిచేసి వాళ్ళ మధ్యలో నిలబడి సో సమాధానం పరుస్తాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా నీ మీద ఇలా ఎవరైనా రాళ్ళు వేయాలని చూస్తాడా, అయితే యేసయ్య నడి మధ్యవర్తిగా ఉండి నీ మధ్యలో నిలబడి ఆయన ఆయన సమాధాన పరుస్తాడు. ఇప్పుడు వాళ్ళు రాళ్ళు వేయాలని చూశారు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ మీద, యేసయ్య మధ్యవర్తి లాగా నిలబడ్డా లేదా? సో నీ విషయంలో కూడా ఎవరైనా నీ మీద రాళ్ళు వేయాలని చూస్తే దేవుడు మధ్యవర్తిలాగా నిలబడి న్యాయం తీరుస్తాడు. అలాగే నువ్వు ఒకరి మీద రాళ్ళేస్తే కూడా వాళ్ళ తరఫున దేవుడు మధ్యవర్తిలాగా నిలబడి న్యాయాన్ని తీరుస్తాడు. గుర్తు పెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించద్దు, ఎప్పుడు కూడా ఒకరిని దూషించద్దు. ఎవరైనా పాపం చేస్తే వాడిని తక్కువగా చూడొద్దు, దేవుడే వాళ్ళను పైకి లేపడతాడు. సో యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉన్నాను. సో అప్పటి వరకు కూడా వాళ్ళు గ్రహించలేకపోయారండి, వాళ్ళ లోపల పాపం ఉంది గ్రహించలేకపోయారు, వాళ్ళ లోపల దోషం ఉంది గ్రహించలేకపోయారు. అది గ్రహించక మేము కరెక్ట్, మేమేం వ్యభిచారం చేయట్లేదు, మేమేం పాపం చేయట్లేదు, మేమేం దోషం చెల్లట్లేదు, మేము పర్ఫెక్ట్ గా ఉన్నాము, ఆమె మీద నిందలు వేద్దాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు ముందు మీ తప్పులను మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎస్, అందరూ కూడా ఎక్కడో సందర్భంలో వ్యభిచారం చేసిన వాళ్ళే. మా స్త్రీ పట్టుబడ్డది కానీ వీళ్ళు పట్టుబట్టలేదు. అందుకే దొరకనంత వరకు ఎవడైనా కూడా దొరికిన తర్వాతనే దొంగ అంటారు కదా. సో అప్పటి వరకు వాళ్ళు దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. సో పాపము అందరి లోపల ఉంది, అందరూ పాపం చేసిన వాళ్ళే. కాకపోతే ఈ స్త్రీ దొరికింది, వాళ్ళేమో దొరకలేదు. కాబట్టి అది దేవుడికి తెలుసు, వాళ్ళు కూడా ఏదో సందర్భంలో వ్యభిచారం చేసిన వాళ్ళే, సాటుగా వాళ్ళు తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసిన వాళ్ళే. కానీ వాళ్ళు దొరకలేదు, కానీ వీళ్ళు దొరికారు. ఈ స్త్రీ దొరికింది. దొరికేసరికి ఏమయ్యారు, ఈమె మీద నిందలు వేస్తున్నారు, మోపం వేసి చంపాలని చూస్తున్నారు. సో వాళ్ళు కూడా ఏదో సందర్భంలో అదే వ్యభిచారం చేసిన వాళ్ళే, కానీ పట్టుబడలేదు. కానీ యేసయ్యకు తెలిసిపోయింది అది. సో అందుకే చెక్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్, నిన్ను నువ్వు సరి చేసుకో, నీ లోపాలను నువ్వు సరిదిద్దుకో. సో వాళ్ళందరూ నేనే తప్పు చేయలేదు అనుకున్నారు, కానీ యేసయ్య మీరందరూ తప్పు చేసిన వాళ్ళే అన్నాడు. వాళ్ళందరూ కూడా ఏ పాపం చేయలేదు అనుకున్నారు, యేసయ్య మీరు కూడా పాపం చేశారు, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఏంటి అంటే ఏ ఒక్కరు కూడా రాళ్ళు వేయలేకపోయారు, యేసు ఒక్కడే మిగిలేను. అందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒకటి వెంట ఒకడు బయలుదేరి వెళ్ళిపోయారు, పారిపోయారట ఒకటి వెంట ఒకడు. సో చూసారా అండి, ఎంత గొప్ప వచనమో. ఐ లైక్ దీస్ వర్డ్స్. మనం కూడా మన లోపల ఎన్నో తప్పులు పెట్టుకొని ఇతరుల మీద రాళ్ళు వేస్తుంటా అంటాం, ఇతరులు కూడా వాళ్ళ లోపల ఎన్నో పాపాలు పెట్టుకొని మన మీద రాళ్ళు వేస్తుంటా అంటారు. సో ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి అసహ్యము, దేవుడి దృష్టికి కరెక్ట్ కాదు. సో అందుకే చెక్ విత్ యువర్ హార్ట్, నీ హృదయం ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ మనస్తత్వం ఎలా ఉంది. అందుకే కరెక్ట్ అనుకోకు, వాళ్ళందరూ కూడా మేము కరెక్ట్ అనుకున్నారు. సో ఆనాడు పరిసయ్యుడు కూడా చర్చికి వెళ్ళి ఏం ప్రార్థించాడని, నేను కరెక్ట్ గా ఉన్నాను ప్రభువా, నేను పాపం చేయట్లేదు, వారానికి 2 రోజులు ఉపవాసం పెడుతున్నాను, నెలకు క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తున్నాను అని గర్వంతో ప్రార్థించాడు, హెచ్చించుకొని ప్రార్థించాడు. దేవుడి దృష్టికి ఏమో అవినీతి పరుడయ్యాడు. ఇంకొకడైతే నేను పాపిని ప్రభువా, నేను ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు, ఎన్నో తప్పులు చేశానని ప్రార్థించాడు. అది దేవుడు క్షమాపణ పొందుకొని ఇతడు నీతిమంతుడయ్యాడు. చూసారండి, ఇక్కడేమో పరిసయ్యులు సద్దకేయులు వాళ్ళు చేయాల్సిన
ఉద్యోగం ఏంటిది? దేవుడి వాక్యం చెప్పాలి. అంతేగాని తప్పులు చేసిన వాళ్ళను నడి రోడ్డుకు పిలిచి నట్టింట్లో నిలబెట్టేసి చెప్పొద్దు. అందుకే ఒకరైనా పాపం చేస్తే స్ప్రెడ్ చేయకండి వాళ్ళ యొక్క పాపాలను, వాళ్ళ యొక్క తప్పులను. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు మధ్యవర్తిగా నిలబడ్డాడు. చూసారండి ఆ స్త్రీకి ఆ ఆ పరిసయ్యులకు, శాస్త్రులకు మధ్యవర్తిగా నిలబడి ఆయన ఆపివేసేశాడు. ఆమెకు ఏ శిక్ష రాకుండా ఆపివేసేశాడు. అందుకే మన మీద కూడా ఏమైనా రాళ్ళు వేస్తే దేవుడు మధ్యవ్యక్తిగా పనిచేస్తాడు. మన మీద కూడా ఏమైనా ప్రమాదం వస్తే మధ్యవ్యక్తిగా పనిచేసి ఆయన మనల్ని తప్పిస్తాడు. సో కరెక్ట్ చేసుకుంటాడు. ఆయన మనల్ని కరెక్ట్ చేసుకుంటాడు. చూడండి, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు అడుగుతున్నాడు, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎందుకంటే మనము అర్హులం కాదు, శిక్ష విధించడానికి అర్హులం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భూలోకంలో యేసయ్య తప్పించి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. నీతో సహా, మీతో సహా భూలోకంలో యేసయ్య తప్పించి పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు లేరు, మీతో సహా, నాతో సహా. సో యేసయ్య తప్పించి ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, ఏ ఒక్కడు కూడా రైట్ లేడు, ఏ ఒక్కడు కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ ఒక్కడు కూడా ఆ అదేంటి సత్యపరుడు ఎవరు లేరు, ఏ ఒక్కడు కూడా నిజాయితీ పరుడు ఎవరు లేరు. ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయిన వాళ్ళమే, ఎక్కడో ఒక్కడ పొరపాటు చేసే వాళ్ళమే, ఎక్కడో ఒక్కడ దోషాలు చేసే వాళ్ళమే. అందుకే నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను, దోషాలను చేసినప్పుడు దేవుడు నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ పాపాలను చూస్తాడు. అది గర్వానికి సాదృశ్యం అండి. మన లోపల తప్పులను, పొరపాట్లను, దోషాలను కప్పి పెట్టేసి ఇతరుల తప్పులను, పొరపాట్లను, దోషాలను విప్పి పెడితే అది దేవుడు దృష్టికి అసహ్యము. సో అంటాడు, దేవుడు ఒకటే అంటాడు, మరి నీ సంగతి ఏంటిది అంటాడు. సో నీ సంగతి ఏంటిది? నువ్వు కరెక్ట్ గా ఉన్నావా? నువ్వు కరెక్ట్ గా ఉండు అంటాడు. నువ్వు రైట్ గా ఉన్నావా? నువ్వు రైట్ గా ఉండు అంటాడు. నువ్వు న్యాయంగా ఉన్నావా? నువ్వు న్యాయంగా ఉండు. అవతలోడు అన్యాయం చేస్తే వాడికి నేను తగిన శిక్ష వేసుకుంటాను. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానిని అనుకోకు, ఎప్పుడు కూడా కరెక్ట్ అనుకోకు. వీఆర్ నాట్ వర్తీ. నేను అదే అనుకుంటాను, ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రీచ్ దిస్ బైబిల్ అండి. ఈ బైబిల్ బోధించేంత అర్హత కానీ, అంత జ్ఞానము కానీ, అంత తెలివి కానీ, అంత పరిశుద్ధత కానీ నా దగ్గర లేదు. మీ అందరి గురించి ప్రార్థించే అంత శక్తి కానీ, ప్రార్థించేంత ఏంటిది ఆ గొప్పతనం కానీ నా దగ్గర లేదు. సో ఇది దేవుడి యొక్క కృప వలనే జరుగుతుంది. ఐఎమ్ నాట్ వర్తీ టు టచ్ హిస్ ఫీట్ అండి. నేను యేసయ్య పాదాలు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదు. దిస్ ఈజ్ మై ప్రేయర్ ఎవ్రీ డే. అయ్యా, నీ చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. నీ పాదాలను స్పర్శించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. అయ్యా, ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నావు తండ్రి. అయ్యా, నీకే మహిమ కలుగును కాక. అయ్యా, నీ ముందు నేను ఇంకా ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే నన్ను క్షమించండి. అయ్యా, నీ ముందు నా హృదయం సరైనదిగా ఉండాలి, నా మనస్సు సరైనదిగా ఉండాలి, నా ఆలోచనలు సరైనదిగా ఉండాలి. నీ ముందు నేను తగ్గించుకొని ప్రార్థించాలి. అందరి ముందు కూడా నాకు తగ్గింపు తత్వాన్ని దయచేనైనా. అయ్యా, నన్ను నేను తగ్గించుకునే శక్తిని నాకు దయచేయండి. మీరు నన్ను ఎంతగా హెచ్చిస్తే నేను అంతగా తగ్గించుకొని ఉండాలయ్యా. అయ్యా, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది కేవలం నీ యొక్క కృప వల్లనే, నీ యొక్క కనికరం వల్లనే నాయన. నాదంటూ ఏది లేదు నాయన, సమస్తము నీదే. నేను ఏదైతే తింటున్నానో, ఏదైతే త్రాగుతున్నానో, ఏదైతే సేవిస్తున్నానో, ఏదైతే సంపాదిస్తున్నానో, ఏదైతే కొనుక్కుంటున్నానో, ఇది కేవలం నీ యొక్క కృప నాయన. నాకు జ్ఞానం లేని వాడను, నువ్వే జ్ఞానము నాయన. నాకు తెలివి లేని వాడను, నీవే తెలివిచ్చాను. దిస్ ఈజ్ మై ప్రేయర్, దిస్ ఈజ్ మై ప్రేయర్. ఐ ఆల్వేస్ కీప్ ఆన్ హంబుల్ మై సెల్ఫ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. అయ్యా, ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు చేస్తున్నా కూడా క్షమిస్తున్నందుకు వందనాలు. అంతేకాని నేనే తప్పు చేయట్లేదు ప్రభు, నేనే పాపం చేయట్లేదు ప్రభు. దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్రేయర్. మనం చేస్తున్నాము దేవుడి దృష్టికి. అయినా కూడా ఆయన క్షమిస్తున్నాడు, మన్నిస్తున్నాడు. సో శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మన దేవుడు కరుణించే దేవుడు అండి, కాపాడే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు, నేను క్షమించేశాను. ఒకసారి క్షమాపణ జరిగిన తర్వాత ఇక మళ్ళీ పాపము చేయకని ఆమెతో చెప్పాను. అందుకే నువ్వు ఒకసారి యేసయ్యలో రక్షించబడిన తర్వాత పాపానికి దూరంగా ఉండాలి. ఆమె యేసయ్యను తెలుసుకోక ముందుకు, యేసయ్యను కలుసుకోక ముందుకు పాపం చేసింది. కానీ యేసయ్య కలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ పాపము చేయకంటున్నాడు. నువ్వు యేసయ్య తెలుసుకోక ముందుకు అన్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు చేసినా కూడా చెల్లుతుంది. ఎందుకంటే తెలియక చేసావు. సరే, యేసయ్య లోపలికి వచ్చిన తర్వాత
నువ్వు పాపానికి దూరంగా ఉండాలి, పాపానికి భయపడాలి, దోషాలకు దూరంగా ఉండాలి, దోషానికి భయపడాలి. సో నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని అతనితో చెప్పాను. చూసారా అండి, అందరూ పాపులే, అందరి లోపల ఉన్నాయి పాపము. కానీ ఎంతసేపు వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎవ్రీబడి అదర్స్. మనం ఎంతసేపు ఇతరులను క్రిటిసైజ్ చేయడమే, ఇతరులు మనల్ని క్రిటిసైజ్ చేయడమే. సో ఇది జరుగుతుంది లోకంలో. సో అందుకే ఎప్పుడు కూడా జ్ఞాని అనుకోకు, ఏ సందర్భంలో కూడా జ్ఞాని అనుకోకు. ది గివ్ ద గ్లోరీ టు గాడ్. దేవుడికే మహిమ పొందాలి, దేవుడికే మహిమ కలగాలి. సో అలా బ్రతుకుదాము మనందరం కూడా. నల్లిఫై చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు నీ మనసులోంచి ఆ హృదయ గర్వాన్ని తీసేసాయి. నా వల్లనే ఇది జరిగింది, నా వల్లనే వాడు బాగుపడ్డాడు, నా వల్లనే వాళ్ళకు పెళ్లి జరిగింది, నా వల్లనే నాకు నా ఉద్యోగంలో నా ఓనర్ కి స్థాయి వచ్చింది, నా వల్లనే ఇది జరిగింది, నేను చెప్పేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్. ఆనాడు అందరూ కూడా వాళ్ళ తప్పులను ఉపయోగించకుండా ఆ పరాయి స్త్రీ తప్పు చేసిందని ఆమె మీద రాళ్ళేయాలనుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు. యేసయ్య మీరు కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్, ఇతరులను కరెక్ట్ కాదనే ముందు ఫస్ట్ మీరు కరెక్ట్ గా ఉన్నారో లేదో చూసుకోండి అన్నాడు ఆయన. ఇతరులను పాపి అనే ముందు నీ లోపల ఎన్ని పాపాలు ఉన్నాయో చూసుకోమన్నాడు. దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు లివ్. ఇది గాడ్ స్టాండర్డ్ అండి. ఇలా మనం బ్రతకాలి. వేయబోకు రాయి ఒకరి మీద అన్యాయంగా అక్రమంగా. సో అనుభవకు నువ్వు ఒక మాట అన్యాయంగా అక్రమంగా. సో అది మనకే మంచిది కాదు, మనకే మంచిది కాదు, బతికే మంచిది కాదు. సో లివ్ లైక్ జీసస్ క్రైస్ట్ అని ఏమన్నాడు, ఇక పాపము చేయకు అని చెప్పాడు. అనే కానీ ఆయన ఏమని అన్నాడా, నువ్వు పాపివని అన్నాడా? అనలేదు, అనలేదు. సో చూసారా, ఇద్దరు పాపులే. ఇటు వ్యభిచారం చేస్తున్న స్త్రీని పాపం చేస్తే, అటు రాళ్ళు వేయాలనుకున్నది పాపే. కానీ ఇద్దరు మధ్యవర్తిత్వం చేసి ఆయన ఇద్దరిని సమాధాన పరిచి పంపించేశాడు. ఇద్దరు పాపం చేసిన వాళ్ళే. అటు వాళ్ళకు కూడా ఏం శిక్ష ఇవ్వలేదు, ఇటు ఈమెకు ఏ శిక్ష ఇవ్వలేదు. ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాడు. దట్ ఈస్ హౌ గాడ్స్ లివింగ్. సో దేవుడు ఎప్పుడు కూడా మీరు పాపులు అని అన్నాడు. కానీ మనం కొట్టుకుంటాను, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి అని. సో అకార్డింగ్ టు బైబిల్, నోబడీ ఈస్ రైచియస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్. అకార్డింగ్ టు బైబిల్, నోబడీ ఈస్ హోలీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్. అకార్డింగ్ టు బైబిల్, నోబడీ ఈస్ రైట్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ తప్పించి ఏ ఒక్కరు కూడా, ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా, ఎంత పెద్ద విశ్వాస అయినా కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. సో జ్ఞానము దేవుడిస్తేనే జ్ఞానం వస్తుంది, దేవుడిస్తేనే తెలివి వస్తుంది, దేవుడిస్తేనే ఆరోగ్యం ఉంటుంది, దేవుడిస్తేనే మనం చదువుకోగలుగుతాం, దేవుడిస్తేనే మన పిల్లల్ని చదువుకోవడానికి శక్తిని ఇస్తుంది, దేవుడిస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది, దేవుడిస్తేనే ప్రమోషన్ వస్తుంది, దేవుడిస్తేనే మనకు ఈ ఆరోగ్యం ఉంది, ఈ శరీర అవయవాలు ఉంది, దేవుడిస్తేనే మనకు తెలివి ఉంది, దేవుడిస్తేనే మనకు మెమొరీ పవర్ ఉంది. సో దేవుడిస్తేనే మనకు అన్ని ఉన్నాయి. అన్నిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అంతేకాని నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, నాకు తెలివి ఎక్కువ, నేను ఏ పాపం చేయను, నేను వారానికి 2 సార్లు కాదు 100 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, దశమ భాగం కాదు 20% ఇస్తాను, ఇవన్నీ గర్వానికి సాదృశ్యము. సో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగునని ఉండునని వారితో చెప్పాను. సో చూసారా అండి, మీరు నన్ను వెంబడించండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. సో నా స్టాండర్డ్స్ లోకి రండి. మనందరం ఇంకా చీకట్లోనే బ్రతుకుతున్నాము, ఇవన్నీ కూడా చీకట్లోనే బ్రతకడం. సో మీరు నా వెలుగులోకి రండి, నన్ను వెంబడించండి, నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తాను, నడవక జీవపు వెలుగులు ఉండునని వారితో చెప్పాను. సో చూసారా అండి, వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ, కేపబుల్ టు అకార్డింగ్ టు గాడ్ స్టాండర్డ్స్. మనందరం కూడా మన కెపాసిటీని పెంచుకోవాలి, దేవుడి స్టాండర్డ్స్ లోకి వెళ్ళాలి. సో ఆ వెలుగులోకి మనం వెళ్ళాలి, ఆ వెలుగులాగా మనం జీవించాలి. ఎస్, స్టిల్ వీఆర్ మేకింగ్ మెనీ మిస్టేక్స్ అండి, స్టిల్ వీఆర్ మేకింగ్ మెనీ మిస్టేక్స్. సో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నాను అనుకోకు. ఇన్సైట్ ఆఫ్ గాడ్ వీఆర్ మేకింగ్ మెనీ మిస్టేక్స్. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మన తప్పులు కూడా అలా ఉన్నాయి. అందుకే నేను లోకమునకు వెలుగు. ఆయన మనందరినీ వెలుగులోకి నడిపించడానికి వచ్చాడండి, వెలుగులోకి. ఇప్పుడు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ చీకట్లో ఉండేది, ఇక పాపము చేయకు అమ్మా అని ఆమె తప్పులన్నిటినీ క్షమించేసి ఆమెను చీకట్లో నుంచి కాస్త వెలుగులోకి తీసుకొచ్చేసాడు దేవుడు. సో ఆమె ఇక పాపం చేయదు కూడా. ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. సో మళ్ళీ కొత్త జన్మ ఎత్తింది, కొత్తగా దేవుడిలో జీవించింది. ఆమె వెలుగులోకి తీసుకొచ్చాడా లేదా? ఆమెను ఎస్ తీసుకొచ్చాడు. ఆమెకు శిక్ష ఏం విధించకుండా క్షమించేసేసాడు.
సో నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు అన్నావు తండ్రి. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మేము చాలా విషయాల్లో విర్రవీగామయ్యా. డబ్బు సంపాదించామని, అందంగా ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని, లేకపోతే ఏ తప్పు చేయలేదని, ఏ పొరపాటు చేయలేదని, ఏ దోషము చేయలేదని, ఎన్నో విషయాల్లో అయ్యా మేము ఇలా అలా మేము చెప్పిందే కరెక్ట్ అని, మేము చేసేదే రైట్ అని, లేకపోతే మేము మాట్లాడేదే కరెక్ట్ అని ఎన్నో సార్లు మాకు మేము విర్రవీగాము తండ్రి. మాకు మేము హెచ్చించుకున్నామయ్యా. మీకు విరోధంగా మాట్లాడి, మీకు విరోధంగా ప్రార్థించి మేము తగ్గించుకోక పాపము చేశాము తండ్రి. ఎస్ మై లార్డ్, భూలోకంలో ఏ ఒక్కరు కూడా జ్ఞాని లేరు నాయన, ఏ ఒక్కరు కూడా తెలివి లేరు నాయన, ఏ ఒక్కరు కూడా రైట్ కాదు నాయన. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ మై లార్డ్. నోబడీ ఈస్ రైట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూ మై లార్డ్. నోబడీ ఈస్ కరెక్ట్ ఎక్సెప్ట్ యూ మై లార్డ్. Nobody is Nobody is righteous in this world except you, my Lord. Nobody is holy except you, my Lord. నీవు తప్ప పరిశుద్ధుడు పవిత్రుడు ఎవరు లేరు నాయన. ఇప్పటి వరకు మాకు మేము నీతిమంతులుగా అనుకున్నాము, మాకు మేము పరిశుద్ధులుగా అనుకున్నాము, మాకు మేము ఏ పాపము చేయలేదని మమ్మల్ని మేము హెచ్చించుకున్నామయ్యా. ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వరూపంలోకి మార్చుకొని, మా హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేసి, మమ్మల్ని మేము జీరో చేసుకొని, మమ్మల్ని మేము నల్లిఫై చేసుకొని, వీఆర్ నాట్ వర్తీ టు టచ్ యువర్ ఫీట్ మై లార్డ్. మీ చెప్పులను విప్పడానికి కూడా మేము అర్హులము కాదు, మీ పాదాలను స్పర్శించడానికి కూడా అర్హుతం కాదు నాయన. అయ్యా, మేము ఏ పాటి వాళ్ళము నాయన, పరలోక రాజ్యం కోసం మమ్మల్ని పిలిచినందుకు. సో ఇలా మేమందరం కూడా తగ్గించుకునే కృపను దయచేయండి. మీ ముందు మేము తగ్గించుకునే కృపను దయచేయండి. మేము ఎంత రాజులమైనా, ఎంత మంత్రులమైనా, ఎంత ప్రధాన మంత్రులమైనా మీ ముందు మేము సేవకులము మాత్రమే నాయన. మేము ఎంతగా హెచ్చించబడితే అంతగా తగ్గించుకునే తత్వాన్ని మాకు దయచేయండి. ఎంతగా తగ్గించితే అంతగా మీరు మమ్మల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మాకు మేము పొగుడుకున్నాము నాయన, అవన్నిటిని మేము క్యాన్సల్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి మేము అన్ని వేళలా మిమ్మల్ని పొగిడే కృపను, అన్ని వేళలా మీకు గ్లోరీ ఇచ్చే కృపను మాకందరికి దయచేసినందుకు మీకే మహిమ కలుగును కాక. ఈ వాక్యం ద్వారా మళ్ళీ మా లోపాలను సరిచేసినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.